అందరికీ గత 200-300 సంవత్సరాల ముందు నుండి అప్పుడు బ్రిటిష్ల పరిపాలనలో నిజాంల సహకారంతో సదర్మట్ బ్యారేజ్ ఇక్కడ నిర్మించాలని అప్పటి నుంచే వారి ప్రణాళికలో ఉండేది. అయితే అప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల అనుసారం సదర్మట్ ఆయకట్టును ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ గోదావరి పరివాహక ప్రాంతం అయిన మన ఖానాపూర్ లో సదర్మట్ ద్వారా 200-300 సంవత్సరాల ముందు నుండే మంచి పంటలు పండించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇక్కడి నుంచి పండించిన ధాన్యాన్ని పంపించేవారు. అందుకే అప్పుడు ఖానాపూర్ అనే పేరు ఈ ప్రాంతానికి పడింది. ఎందుకంటే ఖానాపూర్ అంటే ఖానా భోజనాన్ని ఇచ్చే ఊరు అన్నమాట. మాటల్లో చెప్పాలంటే ఇది ఒక అన్నపూర్ణాపురం. కాబట్టి ఖానాపూర్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సదర్మట్ ఆయకట్టుని ఇక్కడ కట్టిస్తామని ఆ రోజు కేసీఆర్ కావచ్చు, ఈ రోజు పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు ఖానాపూర్ కడం మరియు ఖానాపూర్ ప్రాంత ప్రజలకు మోసం చేసిన వారి చరిత్రలో ఉండిపోతారని తెలియడం జరుగుతుంది. చెప్పదలుచుకున్నామంటే ఆ రోజు 2018 ఎలక్షన్ లో కేసీఆర్ ఇక్కడ వచ్చి నేను కృషి చేసుకుని సదర్మట్ ఆయకట్టును నిర్మిస్తానని చెప్పి ఖానాపూర్ ప్రజలకు ద్రోహం చేసి మామిడా మండల్ పొనుకల్లో సదర్మట్ మినీ బ్యారేజ్ ని కట్టించడం జరిగింది. సదర్మట్ అనే పేరు ఎక్కడ ఉన్నది? సదర్మట్ అనే పేరు ఖానాపూర్ మండలంలో మన మేడంపల్లి దగ్గర సదర్మట్ ఆయకట్టు ఉన్నది. ఆ సదర్మట్ ఆయకట్టు పేరు మీదనే సదర్మట్ మినీ బ్యారేజ్ రావాలి. కానీ వారు మన ప్రజలకు ద్రోహం చేసి ఇక్కడ సదర్మట్ మినీ బ్యారేజ్ వస్తే పర్యాటక కేంద్రంగా అయ్యేది. ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేది. కానీ కనీసము ఆ పొన్కల్ దగ్గర సదర్మట్ మినీ బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి ఒక కెనాల్ కూడా ఈ రోజు వరకు ఖానాపూర్ సదర్మట్ ఆయకట్టకు రాని పరిస్థితి. నిజం చెప్పాలంటే 7 కిలోమీటర్ల కెనాల్ ని కట్టించినా ఇప్పటి వరకు చివరి ఆయకట్టు వరకు నీరు చేరేటి 3 పంటలు ఇక్కడ రైతులు పండించేటోళ్ళు. కానీ ఇక్కడి రైతుల విషయంలో ఇప్పటి వరకు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డిలు కావచ్చు చేసింది ద్రోహమే తప్ప ఒక ఖానాపూర్ ప్రజల దృష్టిలో జీవితాంతం ద్రోహులుగా మిగిలిపోతారు ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఎందుకు అంటే మా ప్రజలకు మీరు చేసింది ఇప్పటి వరకు ద్రోహమే తప్ప వారికి ఎటువంటి మంచి చేయలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని మాకు పొనుకల్ నుండి సదర్మట్ వరకు, మా ఖానాపూర్ సదర్మట్ వరకు 7 కిలోమీటర్ల కెనాల్ తో ఇక్కడికి కెనాల్ కట్టించి మా ప్రజలను ఆదుకోవాలని ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు కేసీఆర్ అయితే ఈ ప్రాంత ద్రోహిగా మిగిలిపోయిండు. కానీ రేవంత్ రెడ్డి నీకు అవకాశం ఉన్నది. ఈ కెనాల్ ని 7 కిలోమీటర్ల కెనాల్ క్లియరెన్స్ ఇచ్చి నిర్మించగలిగితే మా ప్రజలను ఆదుకోవడంలో కొంతవరకు సఫలీకృతమైన వారిద్దరు కడం ఖానాపూర్ మండల ప్రజలకు చివరి పంట వరకు నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్ ని స్వీకరించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. మరియు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన మన పార్లమెంట్ ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. మీరైనా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ సదర్మట్ బ్యారేజ్ నుంచి 7 కిలోమీటర్ల కెనాల్ కు రేపు కొబ్బరికాయ కొట్టించి పనులు ప్రారంభిస్తారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో ఖానాపూర్ ప్రజల దృష్టిలో మీరు ద్రోహులుగా ఉండిపోతారని తెలియడం జరుగుతుంది. భారత్ మాతాకి జై శ్రీరామ్.